అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మటన్ బిర్యానీ. ఈ మటన్ బిర్యానీ సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ టైం మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కామెంట్, లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. మటన్ బిర్యానీ కోసం 1/2 kg మటన్ తీసుకోవాలి. ఈ 1/2 kg మటన్ని 2 times కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మటన్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 5 లేదా 6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక లెమన్ని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని ఒక లెమన్ నిమ్మరసాన్ని పిండేసుకోండి. అలాగే ఇందులో మరియు మనం సన్నగా కట్ చేసి వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా వేసేసుకొని ఇందులో 1 కప్పు వరకు పెరుగు వేసుకొని మొత్తం కలిసేలా ఈ మసాలాలన్నీ, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్కి మొత్తం కలిసేలా మొత్తం కలిపేసుకోండి. మనకి ఇది ఎంత ఇందులో పెరుగులో ఈ మసాలాలో మటన్ అనేది ఎంత ఎక్కువ టైం నానితే మనకు మటన్ బిర్యానీ రెసిపీ అంత బాగుంటుంది. ఓకే, ఈ విధంగా మటన్కి మసాలాలన్నీ పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా మొత్తం మటన్ని కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour వరకు పక్కన పెట్టుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత వేసుకొని ఒక 1/2 hour వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలాగే మటన్ బిర్యానీలోకి ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనకు ఫ్రైడ్ ఆనియన్స్ మటన్లో వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే మనకు ఎక్కువ రుచిని ఇస్తుంది. అందుకోసం మీరు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 1/2 kg మటన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకోవాలి. ఈ 1/2 kg బాస్మతి రైస్ని 2 times వాటర్లో క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా నిండుగా వాటర్ వేసుకొని ఇవి కూడా ఒక 1/2 hour వరకు వాటర్లో, ఈ 1/2 hour వరకు మనకు రైస్ వాటర్లో నానాలి. శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఒక 1/2 hour వరకు మూత వేసుకొని ఒక 1/2 hour వరకు పక్కన పెట్టుకోండి. 1/2 hour తర్వాత ఫ్రిడ్జ్లోంచి మనం చికెన్ తీసి మూత తీసి చూస్తే ఈ విధంగా మనకు చికెన్ అనేది మంచిగా మ్యాగ్నేట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి అండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా మంట మీడియంలో ఉంచి నెయ్యి ఆయిల్ వేడి చేసేసుకోండి. వేడవుతుంటే మనకు ఆటోమేటిక్ నెయ్యి అనేది కరిగిపోతుంది. నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకు నెయ్యి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ను మొత్తాన్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి.
ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాము. మనం ఈ మటన్ బిర్యానీ కుక్కర్లో కాకుండా ఇలా వెడల్పాటి బౌల్లోనే పర్ఫెక్ట్గా టేస్టీగా మటన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఈ మటన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి. కుక్కర్లో కాకుండా మనం గిన్నెలో అయినా మటన్ బిర్యానీ పర్ఫెక్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ సగం వరకు వేసుకోండి. ఓకే, వేసేసుకొని ఇప్పుడు మూత వేసుకొని మటన్ని మధ్య మధ్యలో కలుపుతూ మంట మీడియంలో ఉంచి ఒక 50% వరకు మనం మటన్ని కుక్ చేసుకోవాలి. మటన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా 50% ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 40 to 50% వరకు మటన్ ఉడికిపోయింది. ఓకే, ఇలానే మళ్ళీ మూత వేసుకొని మంట పూర్తిగా తగ్గించుకొని మిగతా 50% కూడా మటన్ని ఇదే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ మనకు ఈ విధంగా 50% ఉడికిన తర్వాత మనం ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకొని రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి రైస్ గిన్నె పెట్టేసుకోండి. రైస్ గిన్నె పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఇందులో 4 మిరియాలు, అలాగే బిర్యానీ ఆకు పెద్దవి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కసూరి మేతి, పెద్దది దాల్చిన చెక్క ముక్క వేసేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 వరకు లవంగం వేసుకోండి, 2 ఇలాచి అండ్ 1 టీ స్పూన్ వరకు సాజీర వేసుకోవాలి. ఈ విధంగా మసాలాలు తక్కువగా వేసుకోండి. మసాలాలు వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మటన్లో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాం కదా, అలానే రైస్లో కూడా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు మటన్ బిర్యానీలో కరెక్ట్గా సాల్ట్ అనేది సరిపోతుంది. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని మనం రైస్ ఉడికించుకోవడం వల్ల రైస్ అనేది పుల్లలుగా పొడిగా రైస్ అనేది అవుతుంది. ఓకే, ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మూత వేసేసుకొని రైస్ని ఒక మధ్యలో కలుపుతూ ఒక 70% వరకు ఉడికించుకోండి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం అండ్ పుదీనా కూడా కొంచెం వేసుకొని రైస్ని ఉడికించుకోండి. రైస్ మనకి ఈ విధంగా 60 to 70% ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ జాలి గంటతోని ఈ రైస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్లోకి వేసేసుకోవాలి. కొంచెం రైస్ని మొత్తాన్ని తీసేసుకొని ఈ విధంగా మటన్లోకి వేసేసుకోండి. ఓకే, ఈ విధంగా మొత్తం రైస్ని దీంట్లోకి వేసేసుకోవాలి. మొత్తం రైస్ని వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు కొంచెం లైట్గా పుదీనా, అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోండి. కొంచెంగా మొత్తాన్ని వేసేసుకోండి. అలాగే ఇందులో ఫుడ్ కలరు నెయ్యిలో లేదా ఆయిల్లో వేసేసుకొని ఈ ఫుడ్ కలర్ని రైస్ అంతా పైన వేసేసుకోండి. ఈ విధంగా ఫుడ్ కలర్ లేదా కుంకుమ పువ్వు అనేది వేసుకుంటే మనకు బిర్యానీ రైస్ అనేది చాలా అట్రాక్టివ్గా ఆకర్షణగా ఉంటుంది. కాబట్టి ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మంట పూర్తిగా తగ్గించుకొని ఇలానే ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకు మటన్ బిర్యానీ రెడీ, వేడిగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే మాత్రం
సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.